ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 71:3. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండము, నా శైలము నా దుర్గము నీవే. ప్రేమైన వల్లరా, ఇక్కడ కీర్తనాకారుడు రాస్తున్నాడు, అంటే ప్రభువుని ప్రార్థన చేస్తున్నాడు. మనము జాగ్రత్తగా ఆలకిస్తే ఈ కీర్తన రాసిన విధానాన్ని బట్టి చూస్తే భక్తుడైన దావీదు ఈ కీర్తన రాసి ఉండవచ్చు. మనిషి తన జీవితంలో ఎన్నో భయంకరమైన భయములు ఎదుర్కొంటూ ఉంటాడు, ఎంతోమంది శత్రువులను ఎదుర్కొంటూ ఉంటాడు. కానీ మరి అటువంటి సమయంలో తను దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు చేసే అద్భుతాలని తను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, హృదయపూర్వకముగా ఎప్పుడైతే తను విజ్ఞాపన చేశాడో, ఎప్పుడైతే తన యొక్క మనములు మరి ఎంతగానో ప్రభు ఎదుట పెట్టి ఉంటాడో, ఆ ప్రభువు అతనికి ఒక శైలముగా, ఒక దుర్గముగా, ఒక ఎత్తైన కోటగా దేవుడు ఉంటాడు. ఇక్కడ భక్తుడు అదే అంటున్నాడు, నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము నిత్యము. ఆ ఆశ్రయ దుర్గములో నేను ప్రవేశించినట్లుగా, నేను నిత్యము ప్రవేశించినట్లుగా నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము అని భక్తుడు మరి ఎంతో ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమైన వల్లరా, నా శైలము నీవే, నా దుర్గము నీవే అన్నట్లుగా. ఈ రోజున మరి అంతేకాకుండా కింద వచ్చిన అంటూ ఉంటాడు, నాకు దూరముగా ఉండొద్దయ్యా, నాకు సహాయము త్వరగా రానిమ్ము. ఎందుకంటే మనిషి జీవితంలో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, మరి అటువంటి సమయాలలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు. ప్రేమైన వల్లరా, దేవుడు తనతో పాటు నడిపిస్తాడనే విశ్వాసము మనలోనికి రావాలి. కాబట్టి మరి అత్యవసర ప్రార్థన భక్తుడు చేస్తున్నాడు. ఎంతో ప్రాముఖ్యమైన ప్రార్థన అండి. అయా నీవే నీవే అన్నట్లుగా, ఇంకెవరు నాకు లేరు అంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ ఆ సమస్యను తను జయించగలిగి ఉంటే జయించొచ్చేమో, కానీ ఆ సమస్య దేవునికి అప్పగిస్తున్నాడు. ప్రభు ఎదుట ప్రార్థన చేయటము మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే ప్రభువే నన్ను సృష్టించాడు, ప్రభువే నన్ను తల్లి గర్భంలోంచి బయటికి తీసుకున్నాడు, ప్రభువే చిన్న వయసు నుంచి నాకు తోడుగా ఉన్నాడు అని కీర్తనాకారుడు నమ్మి ఉన్నాడు. భక్తుడు నమ్మాడు, స్తుతి గానాలు చేస్తున్నాడు. కావున నీ జీవితంలో అత్యవసరమైన పరిస్థితుల్లో ప్రార్థన చేయటం మర్చిపోతున్నారేమో. ప్రార్థించండి. ప్రభువు మీకు దుర్గముగా ఉంటాడు, ప్రభువు మీకు శైలముగా ఉంటాడు. ప్రియమైన వల్లరా, అంతేకాకుండా ఒక నెమ్మదిని, మనశ్శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.